నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చిందనమాట. అలాగే 2-3 నెలల క్రిందట మనం చూసుకుంటే దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే కువైట్లో ఇక నుంచి 18 ఏళ్ళు నిండిన యువకులు ఆ దేశ మిలిటరీలో సేవ చేయడం తప్పనిసరి చేస్తూ చట్టాన్ని సవరణ చేసింది. 2012 జనవరి 1 నుంచి తర్వాత జన్మించిన వారికి ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. 2015లో వచ్చిన సైనిక చట్ట సవరణలో కువైట్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇక నుంచి 18 ఏళ్లు దాటిన యువకులు కువైట్ దేశ మిలిటరీలో పనిచేయడం తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ చేసింది. అయితే కుటుంబంలో ఒకే కుమారుడు ఉంటే సైన్యంలో కాకుండా ఇతర ప్రభుత్వ రంగాలలో విధులు నిర్వహించవచ్చని తెలిపింది. కొత్తగా చేసిన సైనిక చట్టం సవరణలో రిజిస్ట్రేషన్ గడువును 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచినట్లు తెలిపింది. సైనిక సేవ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని 4 విభాగాలలో మోహరిస్తూ ఉన్నట్లు తెలిపింది. కువైట్ సాయుధ దళాలు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైట్ నేషనల్ గార్డు, కువైట్ అగ్నిమాపక శాఖ దళాలలో యువత సేవలు అందించాలని పేర్కొంది. 2015 చట్టంలోని లోపాలను అధిగమించడానికే ఈ కొత్త నిబంధనలు తీసుకొని వచ్చినట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయిల్, దక్షిణ కొరియా, సింగపూరు, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్తో సహా మరికొన్ని దేశాలలో 18 ఏళ్లు దాటిన యువత సైన్యంలో పనిచేయడం తప్పనిసరి. మరికొన్ని దేశాలలో మహిళలు సైతం సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఒక చట్టం వర్తిస్తూ ఉంది. కువైట్లో 18 ఏళ్లు నిండిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా సైన్యంలో చేరాల్సి ఉంటుంది. సైన్యంలో చేరి కువైట్ దేశానికి సేవలు అందించాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. అలాగే ఈ కొత్త చట్టాన్ని కువైట్ ప్రజలకు కూడా స్వాగతించడం ఆనందకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.